ఈ కథలోకి వెళ్ళే ముందు ఈ కథలోని పాత్రలని ఒకసారి చూద్దాం. ఇతని పేరు పృథ్వీ. ఇతని కాళ్ళకేసుకునే చెప్పుల నుండి కళ్ళకి పెట్టుకునే కళ్ళద్దాల వరకు అన్నీ బ్రాండే. దీన్ని బట్టే అర్థమవ్వాలి ఇతను ఎంత రిచ్చో, ఎంత ఆనందంగా ఉంటాడో. ఇతని పేరు శ్రీకాంత్. లోకంలో ఉన్న కష్టాలన్నీ ఇతనికే ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇతను చాలా పూర్ అయినా కూడా ఆనందంగా ఉండడం ఇతనికి చాలా ఇష్టం. ఇతని పేరు గణేష్. ఆటో పంచులేస్తూ ఆటోలో హాయిగా సాగే లైఫ్ ఇతనిది. తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరూ హాయిగా ఉండాలని కోరుకునే ఒక మంచి మనిషి. ఇతని పేరు అడేపు శ్రీకాంత్. అందరూ అడేపు అంటారు. మనుషుల్ని ప్రేమించడంలో ఇతని తర్వాత ఎవరైనా. ఇతను మామూలుగా ఉంటేనే నవ్వినట్టు కనిపిస్తుంది. అలాంటిది ఇతను ఎంత నవ్వుతాడో మీరే ఊహించుకోండి. అలా హాయిగా నవ్వుతూ ఆనందంగా ఉన్న వీళ్ళ లైఫ్లోకి ఒక కష్టం వస్తే అదే ఈ కథ. హాయ్రా. పైసలు ఏమైనాయిరా? రే ఎవరి పైసలు రా? నువ్వే తీసినావురా? రే దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు తెలుసురా నువ్వే తీసినావు అని చెప్పి. నేను నీ ఫ్రెండ్ రా, నేనెందుకు తీస్తావు? ఒకసారి సరికోవాలని చెప్పి నీకే తెలుస్తుంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? అరే మన కాలేజ్ వాళ్ళు ఫీలిష్ పెట్టారట్రా. ఫీ కట్టకపోతే 2 weeks లో డిస్మిస్ చేశారట్రా. మనం కట్టేసాం కదరా. అందులో మన శ్రీకాంత్ ఉన్నాడట్రా. ఏమైందిరా శ్రీకాంత్? తెలిసిందే కదరా మా పరిస్థితి. ఆగరా, నేను అరేంజ్ చేస్తా. అరే నాకు రేపు లోపల 30,000 కావాలి. మా ఫ్రెండ్ రేపు లోపల చెప్తా అన్నాడు రా. ఇప్పుడు మనం ఇంటికి పోదాం పద. అరే శ్రీకాంత్, మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తా అన్నాడు రా. వద్దురా. అదేం లేదురా. నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే పైసలు అరేంజ్ అయినాయిరా. 30,000 బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నాడు. అరే మీ దాంట్లో 30,000 వేస్తే ఓకేనా రా నీకు? అరే నీ దాంట్లో? అరే ఏం చేద్దామంటే మనం ముగ్గురు దాంట్లో 10 వేసుకుందాం. ఓకే కదా నీకు? మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్, అడే బ్యాంక్ డీటెయిల్స్, మా ఫ్రెండ్ నెంబర్ నీకు ఇస్తా. నువ్వు వాడికి మెసేజ్ చేయి. ఓకేనా? సరే మనం పోదాం పద. హాయ్ గణేష్. హాయ్ రా. ఏం చేస్తున్నారా? ఏమైనా ఎన్పిటిఎల్ అసైన్మెంట్ లాస్ట్ డేట్ ఉంది, సో సబ్మిట్ చేస్తున్నా. ఎన్పిటిఎల్ చూద్దాం. ఎంత పడేంట్రా? ఏమైందంటే పృథ్వీ చెప్పరా. పంపించిన పోయినాయిరా. అట్లా పోయినారా? ఏమో రా, నేను ఇప్పుడే తీసుకున్నా.
ఇప్పుడు ఏదైనా చెప్పు. సర్లే బడే. ఆడే చెప్పరా. నువ్వు పంపించిన పైసలు పోయినాయిరా. అట్లా పోయినారా? ఇప్పుడే మెసేజ్ వచ్చింది చూసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏ బట్టే ఆడేపు. హలో. ఆటోరం దగ్గర. ఓకే. హలో గణేష్, ఆరా. ఆటోరం దగ్గర. సరే. ఏమైంది పృథ్వీ? మిమ్మల్ని నేను ఎంత నమ్మితే మీరు నన్ను అంత మోసం చేస్తారా? మేమేం చేసినాం రా? ఏంట్రా పృథ్వీ గారు మా అంటున్నాడు? అవునరా, ఏంట్రా మనల్ని అంటున్నారు? హలో గణేష్, ఒకసారి బ్రిడ్జ్ దగ్గర రావా, మాట్లాడాలి. హలో అడే, ఒకసారి బ్రిడ్జ్ దగ్గర రావా, మాట్లాడాలి. అరే గణేష్, నాకు కూడా మెసేజ్ వచ్చిందిరా. అడేపు, నాకు కూడా డబ్బులు పోయినట్టు మెసేజ్ వచ్చిందిరా. అసలు ఇలా పోయింటారా? ఏమో నాకు తెలియదు. మరి ఎలా? ఏ పోతే పోని, నేను ఏం చేసుకుంటా. రేపు పృథ్వీకి మనీ వాల్యూ అసలు తెలియదురా. ఓకే లైట్ రా. సరేరా, నేను రేపు ఉండట్లే, బయటికి వెళ్తున్నా. సో నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. వీడేనా ఏంటి? నేను అమ్మాయి ప్రపోజ్ చేయాలా వద్దా? చేస్తే ఏమంటది? ఎస్ అంటదా, నువ్వు అంటదా? ఏంట్రా ఇది? గిఫ్ట్ రా. రే నాకు వద్దురా. పర్లేదు తీసుకోరా. నాకు వద్దురా. తీసుకోరా. థ్యాంక్స్ రా. అరే ఆగ్రా. అరే ఏమైందిరా? ఎవరో చూసారా నాకు ఇస్తుంటే, అందుకే వచ్చా, కానీ ఎవరు లేరురా. అవునా? సరే మరి వెళ్తున్నారా నేను. బాయ్ రా. ఓకే బాయ్ రా. హాయ్ పృథ్వీ. హాయ్ శ్రీకాంత్. హాయ్ రా గణేష్. హాయ్ గణేష్. ఏమైందిరా, కొత్త డ్రెస్ వేసినావు? ఆరా డిస్కౌంట్ లో కొన్న 2000కి. బాగుందా? పైసలు లేనివాడు బట్టలు ఎట్లా ఉన్నాడు? ఒకసారి ఆగరా. ఏమైందిరా? హాయ్ రా. హాయ్. అరే ఏమైందిరా? పృథ్వీ గణేష్ మాట్లాడట్లేట ఏదో బట్టల గురించి. అవును, షర్ట్ కొన్న చూపిస్తాను. ఇదా? అరే మా ఫ్రెండ్ దగ్గర బట్టలు చూసి అనుమానించి నీ దగ్గరకు వచ్చినారా? అరే నీకు ఒకటి చెప్పాలరా. చెప్పరా. నేను నాకు బట్టలు ఇచ్చావు కదా, ఆ రోజు ఒకటి వచ్చాడు రా. ఆ బట్టలు వేరే వాడికి ఇచ్చా, నాకు డబ్బులు ఇస్తా అన్నట్టు రా. డబ్బు కక్కుర్తి పడి ఆ బట్టలు నీ ఫ్రెండ్ కి ఇచ్చా, సారీ రా. అరే వాడే ఉంటాడా కొట్టేసింది మనీ? ఏమోరా. మరి ఎవడై ఉంటారా వాడు? రే నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చిందిరా. మీరెవరో అని అతను అడగగానే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ రా అని చెప్పాడు రా. ఏంటి? నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని అని చెప్పాడు రా. నీ ఫ్రెండ్ అంటే నేను, నా ఫ్రెండ్ అంటే వాళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు కొట్టేసి ఉండొచ్చు.
శ్రీకాంత్, అరే పృథ్వీ మనీ ఇచ్చినట్టు ఎవరికైనా చెప్పావా? లేదురా. పృథ్వీ వాళ్ళ ఫ్రెండే పంపించాడు కదా, వాడెందుకు కొట్టేశాడు? హలో గణేష్, అరే పృథ్వీ గారు మనీ సెండ్ చేసినట్టు నీ ఫ్రెండ్ కి ఎవరికైనా చెప్పావారా? చెప్పారా? అవునా, ఒకసారి క్లాస్ కి రారా. ఏంట్రా రమ్మన్నావు? మీ ఫ్రెండే తీసి ఉండొచ్చు డబ్బులు. ఏం మాట్లాడుతున్నావురా? మన బ్యాంక్ డీటెయిల్స్ వానికి ఎలా? ఒకసారి ఎందుకు అవుతున్నారా? ఈ జోకరా జస్ట్ The subscriber is currently switched off. Please try after some time. అరే నా ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా, ఒక నిమిషం. హలో వంశీ, అరే నీకు నెంబర్ పంపిస్తే ట్రాక్ చేసి పంపవా? సరే ఒక్క నిమిషం ఆగరా. మన కాలేజీలో చూపిస్తుందిరా. మన కాలేజా? అవునరా. అరే ఎక్కడుందో చెప్పురా, నాలుగు కూడా ట్రాక్ చేసి చెప్పు, నేను చెక్ చేస్తా. ఒక్క నిమిషం రా. సరే. అరే నీ పక్కనే చూపిస్తుందిరా. నా పక్కన మా ఫ్రెండ్ ఉన్నారా? లేదురా, నీ పక్కనే చూపిస్తుంది. సరే నేను మళ్ళీ కాల్ చేస్తా. ఈ ఫోన్ కాకుండా ఇంకో ఫోన్ ఉందో చూసుకో. ఒకసారి బ్యాగ్ ఇవ్వరా. అన్న ఫ్రెండ్ ఫోన్ రా అంటే వాడికి కొట్టేసి వేల పెట్టి పారిపోయాడు. ఇప్పుడు శ్రీకాంత్ డబ్బులు వెళ్ళారా? ఒకసారి పృథ్వీ గారికి ఫోన్ చేయి. హలో పృథ్వీ, ఒకసారి క్లాస్కి రారా. ఏమైందిరా? అరే నా ఫ్రెండ్ డబ్బులు కొట్టేశారా, మరి రేపు శ్రీకాంత్ గారికి పైసలు ఎట్లా? వాట్సాప్ 20,000 సెట్ చేస్తా, మీరు ఒక 10,000 సెట్ చేయండి. సరే 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 పోదాం పద. ఇదిగోరా డబ్బులు. పైసలు పోయినాయి అన్నావు కదరా, ఎలా వచ్చాయి? వాడు వాట్సాప్ సార్. మీరు కూడా తెచ్చారు కదరా. సారీరా, నా వల్లనే ఇదంతే. నీ వల్ల కాదు, నా ఫ్రెండ్ వల్ల వచ్చాయి ప్రాబ్లమ్. సారీ. మనమంతా ఒకటిరా. అరే గణేష్, మీ ఫ్రెండ్ ఏమయ్యారా? ప్రతి కథలోనూ విలన్ చేస్తాడు, కానీ నిజ జీవితంలో విలన్ దొరకడు. ఈ లోకంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు. అలాగే గణేష్ ఫ్రెండ్ అయిన సారా ఏమయ్యాడో సమాధానం లేదు. కానీ ఈ నలుగురి దృష్టిలో వాడే కర్త కాబట్టి వాడి కర్మ అని క్షమించి వదిలేశాడు.